Good morning, praise the Lord, hallelujah. This is the day that the Lord has made. We will rejoice and be glad in it, hallelujah. Thank you, Lord Jesus, thank you, Lord Jesus. Rabalandariala, Suturkale Metriala Undururu Moshandare Karabarabaraba. Yaralandari Kalabashandari Arabalandari Karabarabalandari Karabashakuri Araba. Praise you, praise you, praise you, praise you, Jesus, praise you, Jesus. Hallelujah. We welcome you, our blessed and beloved Holy Spirit. We welcome your ministry, Lord. We welcome the ministry of mercy. We welcome the ministry of the blood of Jesus. We welcome the ministry of the Word of God. We welcome the ministry of angels. We welcome the ministry of the destiny helpers. We welcome the ministry of signs and wonders. Glory to God. We bind and we block all the monitoring and foul spirits in the name of Jesus Christ of Nazareth. We bind the spirit of deviation, distraction. We bind the spirit of deep sleep, slumber, and we bind the spirit of unbelief. And we bind the spirit of hopelessness in the name of Jesus Christ of Nazareth. We speak forth freedom to the Holy Spirit in Jesus' name. Amen, 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 amen. ఓషందరి అలా బాతర కరబర పరిశుద్ధమైనటువంటి తండ్రి యేసుక్రీస్తు వారి నామంలో యేసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టి ప్రియ పరిశుద్ధాత్మతో కలిసి నీ రక్తం చేత విమోచించమన్నటువంటి నీ పిల్లలముగానైనా వివిధ ప్రాంతాల్లో మేము ఉన్నప్పటికీ తండ్రి యేసుక్రీస్తు వారి నామంలో ఏక మనస్సు, ఏక భావము, ఏక తాత్పర్యము కలిగి తండ్రి దేవా నిన్నటి దినమును బట్టి కృతజ్ఞతలు చెల్లించుటకు నేటి దినం కొరకైన సమయోచితమైన సహాయమును పొందుకుంటకు ప్రోక్షించబడిన హృదయం కలిగినటువంటి వారమై సంపూర్ణ నిశ్చయతతోనూ పూర్ణ ధైర్యంతోనూ మీ కృపా సింహాసనం వద్దకు మేము వచ్చి ఉన్నాం నాయన. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరంలో అధికములగునని వ్రాయబడిన మాట ప్రకారం మా ఆయుష్ను మరొక రోజు పొడిగించి మరొక నూతన దినాన్ని మాకు బహుమానముగా దయచేసినందుకునైనా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనం చేసుకునేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనం చేత నా ఆశను తీర్చుకుందును. తండ్రి మీకు స్తోత్రం. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసేదరు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దేవుని చూచేదరని వ్రాయబడిన ప్రకారం యేసయ్య ఈరోజు మాకు కనబడండి, ఈరోజు మాతో మాట్లాడండి, ఈరోజు మమ్ములను స్పర్శించండి, ఈరోజు మమ్ములను నడిపించండి, ఈరోజు మమ్ములను భద్రపరచండి. తారికల బషందరి అరబలబాతో రుగు రబగలబాతో రుగు రబగరి అరబలందరి అరబలబాతో రబలమతో రుగురి అరబగలందరి కలబా సుందరి కరకర బరబరి అరలబా మరలందరి అరబలబ కూర బకూర బరియలందరి అలబాతో రబరబలందరి అరబలబ షందరి కరమరి అలందరబా మారలందరి అలబా సుకూరి అరబాబాబాబా మారలందరి కరబరబరబరబరియలబరబా. పౌలు గారి ప్రార్థనలు చేద్దామండి. నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపుగా తండ్రి, నిన్ను నేను స్పష్టముగా తెలుసుకున్నట్లు నాకు జ్ఞానమును, ప్రత్యక్షతను గల మనసును అనుగ్రహించు. నన్ను ఏ పని కొరకు నీవు పిలిచావో ఆ పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో నీ స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, నీ పునరుద్ధరణ శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో, క్రీస్తునందు క్రీస్తు ద్వారా ఈ విశ్వంలో నా స్థానం ఎట్టిదో నేను గ్రహించినట్లు నా మనోనేత్రములను వెలిగించమని యేసు నామములో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి నీ సన్నిధిలో నా ప్రార్థనను యేసు నామములో అంగీకరించమని అడుగుచున్నాను. నేను అంతరంగ పురుషునందు శక్తి కలిగిన పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడినట్లు, క్రీస్తు నా హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు, నీ సంపూర్ణతందు నేను కూడా సంపూర్ణ వ్యక్తిగా ఉన్నట్లు, ప్రేమ యందు నేను వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా ప్రేమ యొక్క వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్లు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను నేను తెలుసుకున్నట్లు నీ మహిమైశ్వరం వల్ల నాకు దయచేయమని యేసు నామములో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. పరలోకమందున నా తండ్రి, యేసు నామములో నా జీవితంలో నీ చిత్తమును సంపూర్ణంగా గ్రహించినట్లు నాకు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును అనుగ్రహించము. నేను ప్రతి సత్కార్యంలోనూ సఫలమగినట్లు దేవుని విషయమైన జ్ఞానంలో అభివృద్ధి నొందుచు అన్ని విషయంలో ప్రభును సంతోషపెట్టినట్లు, నీ వాక్యమునకు తగినట్టుగా నడుచుకున్నట్లు, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనబరిచినట్లు, నీ మహిమ శక్తిని బట్టి
సంపూర్ణ బలంతో బలపరచబడినట్లు తేజభాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో నేను కూడా పాలు పొందుటకు నన్ను పాత్రునిగా చేసిన తండ్రికి నేను విస్తారంగా కృతజ్ఞతలు చెల్లించినట్టు నీ కృపను బట్టే దయచేయమని యేసు నామంలో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మేము శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వారమొకటకు మా ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానంతోనూ కూడిన ఎంతకంతకు అభివృద్ధి పొందవలనియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మేము యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకున్న వారమై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని క్రీస్తు యేసు నామంలో విశ్వాసముతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. Hallelujah. It is good to praise the Lord. It is good to praise the Lord. Hakariyalata rebarabarabarialata. Ramariyalandariya rabala sundari kariya rabarabalandari karabarabaraba. ఓ రబరబరబలబతో రబరబరబలబతో రబకరబ. స్తుతియాగం చేద్దామండి. 301వ స్తుతి నుంచి స్తుతియాగం చేద్దాం. షరతులు లేకుండా నీవే నన్ను మొదటగా ప్రేమించిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నన్ను ఎంతో ప్రేమించి నా కొరకే అద్వితీయ కుమారునిగా వచ్చిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. అనుదినము నాపై నూతనముగా వాత్సల్యమును పెంచుకుంటున్న దేవా యేసయ్య మీకు స్తోత్రం. నేను ఇంకా పాపిగా ఉండగానే నా కొరకు చనిపోయి నా ఎడల నీ ప్రేమను వెల్లడి చేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నీ మహాప్రేమ చేత కరుణా సంపన్నుడవై నన్ను క్రీస్తుతో కూడా బ్రతికించిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. కరుణా వాత్సల్యం కలిగి నాడిల శాంతమూర్తియు అత్యంత కృపగలవాడవైన దేవా యేసయ్య మీకు స్తోత్రం. జాలి నొందని నాపై జాలి చేసుకున్న దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా ఎడల బహు విస్తారమైన కృపగల దేవా యేసయ్య మీకు స్తోత్రం. నాకు కనికరము చూపుటేందు ఆనందించు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా మీద కోపముగా ఉండనని ఒట్టు పెట్టుకున్న దేవా యేసయ్య మీకు స్తోత్రం. నాతో ఎల్లప్పుడూ వ్యాజ్యమాడని దేవా యేసయ్య మీకు స్తోత్రం. కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవా యేసయ్య మీకు స్తోత్రం. క్షణమాత్రమే కోపపడి ఆయుష్కాలమంతయు దయచూపు దేవా యేసయ్య మీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు నా ఎడల జాలిపడు దేవా యేసయ్య మీకు స్తోత్రం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నన్ను ఆదరించు దేవా యేసయ్య మీకు స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. అంతరిక్షం అంటగల విశ్వాసత గల దేవా యేసయ్య మీకు స్తోత్రం. నమ్మకమైన సృష్టికర్త యేసయ్య మీకు స్తోత్రం. వాగ్దానం చేసిన నమ్మదగిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నమ్మకమైన వాడు అను నామం గల దేవా యేసయ్య మీకు స్తోత్రం. నీవు సెలవిచ్చిన మంచి మాటను నెరవేర్చు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నువ్వు చేసిన శుభ వాగ్దానంలో ఒక మాటైనా తప్పిపోకుండా నెరవేర్చు నమ్మదగిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. ఎన్నడూ మాట తప్పని దేవా యేసయ్య మీకు స్తోత్రం. మాట తప్పనని ప్రమాణం చేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. అబద్ధం ఆడజాలని దేవా యేసయ్య మీకు స్తోత్రం. క్షమించుటకు సిద్ధ మనస్సు గల దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా దోషమన్నిటినీ శిలువ ద్వారా బహుగా క్షమించిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నేను చేసిన అపరాధములలో ఒక్కటి కూడా జ్ఞాపకంలోనికి రాకుండా చేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి నన్ను పవిత్రునిగా చేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా ప్రవర్తనను బట్టి కాక యేసు అను ఒకని విధేయత వలన నన్ను నీతిమంతునిగా చేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా పాపములను దోషములను బట్టి నాకు ప్రతీకారం చేయని దేవా యేసయ్య మీకు స్తోత్రం. నాకు పాప క్షమాపణ దయచేసి నా జీవితంలో సాతాను నిరాయుధునిగా చేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నన్ను క్షమించి ఇతరులను క్షమించే కృపను నాకు ఇచ్చిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని శిక్షించక క్షమించి శిక్షను కొట్టివేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. జీవగ్రంథంలో నా పేరును వ్రాసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. సర్వ శరీరులకు దేవుడా యేసయ్య మీకు స్తోత్రం. నన్ను స్వస్థపరచు యెహోవా యేసయ్య మీకు స్తోత్రం. నా భోజనమును పానమును దీవించి రోగములను వెళ్ళగొట్టి దైవికపరమైన ఆరోగ్యంనిచ్చు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నీ మాటల ద్వారా నా సర్వ శరీరంకు ఆరోగ్యంనిచ్చు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా వ్యాధులన్నిటినీ బాగు చేయు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నా రోగములను అన్నింటినీ నీవు భరించి నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థతను ఇచ్చిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నన్ను స్వస్థపరచుటకై నీతి సూర్యునిలా ఉదయించి నేను క్రొవ్విన దూడ గంతులు వేయనట్లు చేయు దేవా యేసయ్య మీకు స్తోత్రం. వ్యాధుల ద్వారా నాకు అపాయమేమీ రాకుండా ఏ జబ్బు నా శరీరంను తాకకుండా చేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. ధర్మశాస్త్ర సంబంధమైన వ్యాధుల నుంచి నన్ను శాశ్వతముగా విమోచించిన దేవా యేసయ్య మీకు స్తోత్రం.
నాలో నివసించుచున్న పరిశుద్ధాత్మని ద్వారా నా శరీరమునకు ఆరోగ్యమును కలగజేయుచున్న దేవా యేసయ్య మీకు స్తోత్రం. సర్పపు కాటు తిన్న ప్రతి వాడు ఇత్తడి సర్పమును నిదానించి చూడగా స్వస్థపరిచిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. ఇశ్రాయేలు కుటుంబములను నిస్సత్తువ చేత తొట్టిల్లనీయక ఆరోగ్యమునిచ్చిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నయమానును స్వస్థపరిచిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. హిజ్కియాను స్వస్థపరిచిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. యోబునకు పూర్వపు ఆరోగ్యమును క్షేమస్థితినిచ్చిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. 120 ఏళ్ల వయసులో మోషేకు దృష్టిమాంద్యం లేకుండా శరీరంలో సత్వ తగ్గకుండా దీవించిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. కాలేబునకు 85 ఏళ్ల వయసులో యుద్ధము చేయగలిగే బలమును ఆరోగ్యమును ఇచ్చిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. 2 గ్రుడ్డి వారిని బాగు చేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. దయ్యం పట్టిన మూగవాన్ని బాగు చేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. చెవుడు మరియు నత్తి ఉన్న వ్యక్తిని బాగు చేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. బలహీనపరచు దయ్యం పట్టిన స్త్రీని విడిపించిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. జలోదర రోగిని బాగు చేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. 10 మంది కుష్ఠరోగులను బాగు చేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. తెగిపోయిన మల్కు యొక్క చెవిని అతికించి బాగు చేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. కపెర్నహూములో ప్రధాని కుమారుని బాగు చేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. 38 సంవత్సరాలుగా వ్యాధితో ఉన్న వ్యక్తిని బాగు చేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. పుట్టు గ్రుడ్డి వారిని స్వస్థపరిచిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. శతాధిపతి దాసుని బాగు చేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. దయ్యం పట్టిన గ్రుడ్డి మూగ వ్యక్తిని బాగు చేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. కనాను స్త్రీ కుమార్తెను బాగు చేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిని బాగు చేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. కుష్ఠరోగిని స్వస్థపరిచిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. తీవ్రమైన జ్వరంతో పీడించబడుచున్న పేతురు అత్తను బాగు చేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. పక్షవాయువుతో ఉన్న వ్యక్తిని బాగు చేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. 12 సంవత్సరంలో రక్తస్రావ రోగంతో బాధపడుచున్న స్త్రీని బాగు చేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. ఊచ చేయగల వాణిని బాగు చేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. చాంద్ర రోగిని బాగు చేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. గుడ్డి వారిని స్వస్థపరిచిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. శృంగార దేవాలయం వద్ద కుంటివారిని బాగు చేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. ఫిలిప్పు ద్వారా అనేకులైన కుంటివారిని పక్షవాయువుల వారిని స్వస్థపరిచిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. పేతురు ద్వారా ఐనియాను స్వస్థపరిచిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. పౌలు ద్వారా లుస్త్రలో బలహీన పాదమున్న వ్యక్తిని బాగు చేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. సర్పం కరిచిన పౌలునకు ఏ హాని కలగకుండా కాపాడిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. పౌలు ద్వారా పొప్లి తండ్రిని మరియు అనేకులను స్వస్థపరిచిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. పేతురు నీడ ద్వారా అద్భుతములను చేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. ఏలియా ద్వారా విధవరాలి కుమారుని బ్రతికించిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. షునేమీయురాలి కుమారుని బ్రతికించిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. ఎలీషా శల్యాలకు తగిన శవం బ్రతుకున్నట్లు చేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నీవు మరణించినప్పుడు చనిపోయిన అనేకులైన పరిశుద్ధులను బ్రతికించిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నాయను విధవరాలి కుమారుని బ్రతికించిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. లాజర్ను బ్రతికించిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. యాయూరు కుమార్తెను బ్రతికించిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. పౌలు ద్వారా ఐతుకును బ్రతికించిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. పేతురు ద్వారా తబితాను బ్రతికించిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నాకు దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను దయచేయు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నేను జీవించు సంవత్సరములను అధికం చేసి సదాకాలం నిలిచే దీర్ఘాయువు చేత నన్ను తృప్తిపరచు దేవా యేసయ్య మీకు స్తోత్రం. పూర్ణ వయస్సు కలిగి సమాధికి చేరు కృపనిచ్చు దేవా యేసయ్య మీకు స్తోత్రం. ముసలితనమందును చిగురు పెట్టుచు సారం కలిగి పచ్చగా ఆరోగ్యంగా ఉండి కృపనిచ్చు దేవా యేసయ్య మీకు స్తోత్రం. నాకు సమృద్ధి అయిన ఐశ్వర్యం ఇచ్చుటకు ఈ భూమిపైకి వచ్చిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. అబ్రాముకు వెండి బంగారు ఆస్తినిచ్చి మిక్కిలి ధనవంతునిగా చేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. ఇస్సాకును క్రమక్రమముగా అభివృద్ధి చేసి మిక్కిలి ధనవంతునిగా చేసిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. యాకోబును అత్యధికంగా అభివృద్ధి పొందించి విస్తారమైన సంపదను ఆస్తినిచ్చిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. యోసేపునకు ఐగుప్తు దేశం అంతటిని అప్పగించిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. ఇశ్రాయేలీయులకు వెండి బంగారు నగలను వస్త్రములను ఇచ్చినట్లు ఐగుప్తులను ప్రేరేపించిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. క్రొత్త రాబడి వచ్చినను పాతది మిగిలి ఉండినట్లు చేయు దేవా యేసయ్య మీకు స్తోత్రం. 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 Come on, let us speak in tongues for some time. హరియాలందర కరియాలందర గల భాషలో మాట్లాడదామని అందరం. లెట్ us ఓరాబాకురాబారియాలందర స్పీక్ ఇన్ టంగ్స్. భాషలలో మాట్లాడువాడు తనకు తాను క్షేమాభివృద్ధి కలుగ చేసుకును. ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు, యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఓరాబాల మాతోరు కరబలబా షందర బలబా ఊర బకలందరియాల మాతోరు కలమ షకర్యార బలందరియార బల మాతోరు రుబోర బాబా 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 ఊర బలందరియాల బాతోరు కురియార బలందరియాల బాసు కురియార బలందరియార బల బాతోరు గుర బాబా బాబరియాలందరియాల మాసు
Arala tarikala bashokuri arabalandari alamaturu rabarabalandari alabasokuri arabalabaraba. Mary alandara galabara bakari arabalamaturu rabababari alandari alabashakari arabalabatu. Arabarabalandari arabalandari arabalabakura barialandari arabalabara karabara. Ora bara 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 yalandari yara bala bashukuri yara bara 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 yalandari karaba. Ora bara 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 yalandari karabala basho ora bara balandari yara la kara bara 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 yalandari yara bala bara bo. Ora bara 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 balandari yara bala bakura ba 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 bara 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 balandari yara bala bakura kara bara 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 bara. Ara la ra 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 bara bara balandari ara bala bakura bara 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 yara bala bara 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 yaria ura bara bala matari ara bala bara bara bakura bara bara yara bara 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 tari ara bara 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 balandari ara bara bara yara bala ba ura bara bala bara bara yalandari ara bala ba shuri ara bala ba toru gura ba 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 Marilandari ala ba shuri ara la tara kala maturu ura bara balandari ara bala masuri ara bala bara bara bala ba Ya Rabala Bakuri Arabara Balandari Alabato Robara Balandari Arala Kari Arabara Barialandari Arabara Balasu Rababa Baralandari Alabaso Kuri Arabalandari Arabalandari Arabalabato Rugura Barabalandari Arabara Baraba Mimi Mary Alandari Alabaso Kuri Arabalabato Rubarabalandari Alatara Kalamaso Kuri Arabalabato Arabara Balandari Arabalato Rugura Barialandari Arabarabalandari Arabarialandari Karabara Alabara Barialaba O Rabarabalandari Arabalaba Shokari Arabalabatoru Rababa O Rabarabalandari Aralandari Arabarabarabalaturu Rabarabarabarabarabarabarabari Arabarabarabalandari Arabalabatu Rabababababaramaturu Gurigarabari Alandari Alaba Shokuri Arabalamaturu Gurabarabalandari Arabaraba Mary Alandari Kalabarabarabarabalandari Alaba Shukraba. We are praying out your will for ourselves, God. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Ori arabara balandari arabara balandari arabala batu rababa baba baba baba. Ora bara bara balandari arabala basu ragara bara 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 balandari arabara bara 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 bara. Ora bara 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 balandari arabara balandari arabara bala bakura bara 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 arabara ba. Ora bara 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 arabala matu rabari alandari arabara bara bara ba. Arabarabarabarabalandari Arabalabatu Guri Arabala Sandari Arabarabaraba. We are praying out your will, O God. We are praying out your will, your will. Ari Arabarabarabarabarabari Araba. Kura Malandari Alaba Sandari Arabalabatu Guri Arabalandari Aramalanduru Rabarabalandari Arabalamatu Rabalamaturi Molan Shandari Alabatu Guri Alabatu Gura Barabalandari Alandari Kalamashuguri Arabarabalaba. O Rabalamatari Alaba Sokuri Arabalabatari Kalamaturu Ramarabalandari Arabalaba. Glory to God. Here Balanduru Kula Bahasatari Kalabatsutari Alahandari Alamahaturu Rabarabalandari Arabalabatu Rab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 ari Alandari Alaba Sokuri Arabarilandari Arabarabarabarabarabarabaraba. Glory to God, glory to God. Yala baba baba baralandari garabalandari ura bara bara balandari arabala bara baguri gara bara 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 ura bara 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 ura bara landari aramala ma shondari aramala ma toru ura bara bala ba toru ura bara balandari arabala bara kari arabala bara 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 bara. We are praying out your will for today, Lord. Aralandari aralandari alandari galaba shuguri arabala bara bara. Maralandari alaba suguri arabalandari alaba sotra karabala maturu rabarabala barabaraba o rabarabalandari alamaturu guri arabala masondri alandara kari arabarabalaba o rabarabarabalandari arabala masondri alamatur kalandri alanduru rabarabala barabarabala baraba o rabarabalandari alama sondre kalamara kari arabarabalandari alabaturu gurabarabalandari arabala barabagura barabaraba O Rabarabalandari Alamatoru Gura Baba 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 Rabarabalandari Garabarabalandari Arabarabari Alandaru Gura Barabaraba Melenduru Shondari Alandari Kalama Sotrikari Aralandari Alamatoru Garabalabaraba O Rabarabalandari Alaba Shokuri Arabalamatoru Gura Baba 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 O Rababa Baba 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 Baba. Hallelujah. Hari yara bala shakar yara kara gara bara kara gara bakara gara bakara gara bakara gara bari yara bara ba
Kariri Rabara Maturu Rabarialandri Rabarabalanduru Rababa Maturu Rababa. Ora bara 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 yalandari yalaba sokuru yara bara balandari yalaba toru gura ba 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 ba. Ori yalama sandari yalama toru gura bara balama toru gura ba 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 ba. Ora bara balandari yalama sore karabari yara bara bara balama ora ba 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 ba. Ora ra 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 bara 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 yara balanduru ora ba 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 yalama toru gura kara bara 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 bara. Ora balandari alama shondari kalabaso tora karabara bara 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 maturu guraba me le enduro la bakura karaba baba aramala masondari alama sukuri arabala batoru guraba baba baba maralandari alaba sotari kilaba shakara bara baba ora bara 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 landari kalama sukuri arabala maturu raba baba baba mere landari ala toru guraba baba baba bara alama toru guraba baba baba. Ora bara 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 yara bara 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 yara bara bara shora ba 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 yara la 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 bara 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 ora bara 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 maturu gora bara 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 maturu gora ba 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 imalanduru la shandre gala ba shokora bara 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 ora bara 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 balandari ala baturu gora bara balandari ala baturu gora bara 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 balandari ala bala bagari ala bara ba ora bala bara bara bala maturu gora ala bala masondari ala maturu gora bagari ala baturu gora ba 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 ora bala matari ala masondari ala baturu gora ala bala baturu gora ba 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 ora bagora 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 bara 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 bagora 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 bara 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 ora bara 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 bagora ba 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 ba. Oh, thank you, Jesus. Jesus, we love you, Lord. We love you, Lord. We worship you, Lord. We love you, Lord. We worship you, Lord. Oh, let every kind of hardness, Lord. Oh, hardness, destroy hardness, oh God. ప్రతి విధమైన కఠినత్వాన్ని తండ్రి యేసు నామములో నాయన అయ్యా బ్రద్దలు చేయమని ప్రార్థన చేస్తున్నాం, పగలగొట్టుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మెత్తని మనస్సు, మెత్తని మనస్సు, మెత్తని హృదయం, మెత్తని మనస్సు నాయన, మెత్తని మనస్సు బాబా బాబా, సులభంగా నీకు లొంగే మనసు, సులభంగా నీతో సహకరించే మనసు, సులభంగా నీకు లోబడే మనసు, మెత్తని మనసు, మెత్తని మనసు, మెత్తని మనసు. ఓ రబ రబలబ తొరుగు రబరి అరాలందరి అరబలబ తొరుగు రబ బబ 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 ఓ రబ 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 రబలందరి అరబరి అలందరి కరేవలమ తొరుగు రబ 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 ఓ రబ 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 రబలబ తొరుగు రబ 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 రబలందరి అరబగలమగు రబ రబ రబలమ తొరు రబ బబ బబ. థ్యాంక్ యూ జీసస్. వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తానండి పాట, అందరం కలిసి పాడదాం. రక్తం జయం, రక్తం జయం, యేసు క్రీస్తుని రక్తం జయం. The blood of Jesus. I plead the blood of Jesus.
అపవాది చెర నుండి విమోచించెనే, రక్తముతో అపవాది చెర నుండి విమోచించెనే, రక్తముతో అపవాది చెర నుండి. రక్తం జయం, రక్తం జయం, యేసు క్రీస్తుని రక్తం జయం, రక్తం జయం, రక్తం జయం, యేసు క్రీస్తుని రక్తం జయం. సృష్టికర్త నన్ను స్వీకరించేనే, చిందించిన రక్తముతో. సృష్టికర్త నన్ను స్వీకరించేనే, చిందించిన రక్తముతో. పాపమేలేని తన బిడ్డగా ఎంచెను పరమ తండ్రి, పాపమేలేని తన బిడ్డగా ఎంచెను పరమ తండ్రి. సృష్టికర్త నన్ను స్వీకరించేనే, చిందించిన రక్తముచే. సృష్టికర్త నన్ను స్వీకరించేనే, చిందించిన రక్తముతో. పాపమేలేని తన బిడ్డగా ఎంచెను పరమ తండ్రి, పాపమేలేని తన బిడ్డగా ఎంచెను పరమ తండ్రి. రక్తం జయం, రక్తం జయం, యేసు క్రీస్తు రక్తం జయం, రక్తం జయం, రక్తం జయం, యేసు క్రీస్తు రక్తం జయం. కమాన్, రక్తం జయం, రక్తం జయం, యేసు క్రీస్తు రక్తం జయం, రక్తం జయం, రక్తం జయం, యేసు క్రీస్తు రక్తం జయం. నా పక్షమై దేవుని యొద్ద మొరపెట్టు యేసుని రక్తం. నా పక్షమై దేవుని యొద్ద మొరపెట్టు యేసుని రక్తం. కనికరించు కృపాసనముకు ధైర్యముగా చేరెదము. కనికరించు కృపాసనముకు ధైర్యముగా చేరెదము. కమాన్, నా పక్షమై దేవుని యొద్ద మొరపెట్టు యేసుని రక్తం. నా పక్షమై దేవుని యొద్ద మొరపెట్టు యేసుని రక్తం. కనికరించు కృపాసనముకు ధైర్యముగా చేరెదము. కనికరించు కృపాసనముకు ధైర్యముగా చేరెదము.
చేయబడి విమోచించెనే రక్తముతో అపవాది చెర నుండి. విమోచించెనే రక్తముతో అపవాది చెర నుండి. రక్తం జయం, రక్తం జయం, యేసు క్రీస్తు రక్తం జయం, రక్తం జయ, రక్తం జయం, రక్తం జయ, రక్తం జయ, రక్తం జయం, యేసు క్రీస్తుని రక్తం జయం. శిరస్త్రాణం సర్వాంగ కవచం యేసుని పుణ్య రక్తమే. శిరస్త్రాణం సర్వాంగ కవచం యేసుని పుణ్య రక్తమే. దురాత్మలు నన్ను తాకలేవు, దోషమేమి దరికి రాదు. దురాత్మలు నన్ను తాకలేవు, దోషమేమి దరికి రాదు. శిరస్త్రాణం సర్వాంగ కవచం యేసుని పుణ్య రక్తమే. శిరస్త్రాణం సర్వాంగ కవచం యేసుని పుణ్య రక్తమే. దురాత్మలు నన్ను తాకలేవు, దోషమేమి దరికి రాదు. దురాత్మలు నన్ను తాకలేవు, దోషమేమి దరికి రాదు. శిరస్త్రాణం సర్వాంగ కవచం యేసుని పుణ్య రక్తమే. శిరస్త్రాణం సర్వాంగ కవచం యేసుని పుణ్య రక్తమే. దురాత్మలు నన్ను తాకలేవు, దోషమేమి దరికి రాదు. దురాత్మలు నన్ను తాకలేవు, దోషమేమి దరికి రాదు. రక్తం జయం, రక్తం జయం, యేసు క్రీస్తు రక్తం జయం, రక్తం జయం,
గ్లోరీ 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 గ్లోరీ. మన ధైర్యానికి ఆధారం రక్తం. హల్లెలూయా. ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ బోల్డ్నెస్. హల్లెలూయా. దేవుని దగ్గరికి ధైర్యంగా వెళ్ళగలము, సాతాను ఎదుట ధైర్యంగా నిలబడగలము. వెన్ యూ ప్లీడ్ ద బ్లడ్, సాతానును నోరు మూయించే ఒకే ఒకటేంటో తెలుసా? ద బ్లడ్, ద బ్లడ్, ద బ్లడ్ ఆఫ్ జీసస్. వాక్యం మాట్లాడితే కొన్నిసార్లు వాడు ఎదిరిస్తాడేమో, కానీ రక్తమును గురించి వాక్యం మాట్లాడితే వాడి దగ్గర ఆన్సర్ లేదు. రక్తము గురించి దేవుని వాక్యాన్ని నువ్వు మాట్లాడితే Satan doesn't has any protection. The blood of Jesus. They overcame him by the blood of the Lamb and by the word of the testimony. Yalama torukura baba, rakhalama torukura baba. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యం బట్టి అపవాదిని జయించి ఉన్నారు. జయించబోవడం లేదు, జయించి ఉన్నాం. హల్లెలూయా. జయించి ఉన్నాం. అరే అరా బాబా బాబా షకర బలందర కలబా షకర్ యార బాబా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Glory to God. Are you ready to receive the word of God? Are you ready to receive the word of God? Hallelujah. Glory to God. Come on, let's get into the word of God. Shandara barabarilendri ura barabalandara gala baba baba baba. Hallelujah. Thank you, thank you, thank you, thank you, thank you, Jesus. So before getting into the word of God, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళడానికంటే ముందుగా I want to ask you one question. What is the main promise that you have? మీకు పర్సనల్గా వాట్ ఈస్ ద మెయిన్ ప్రామిస్ యూ హ్యావ్? సంబడి కెన్ టైప్ ఇట్. కొంతమందికి అసలు గుర్తుండదు, అది గుర్తుండదు. వాట్ ఈస్ యువర్ ప్రామిస్? ప్రేమీలమ్మ గారు, వాట్స్ యువర్ ప్రామిస్? బిందు పిన్నమనేని మీ వాగ్దానం ఏంటి? మెయిన్ వాగ్దానం ఏంటి? ఏ వాగ్దానం మీద మీరు ఆధారపడి ఉన్నారు? ప్రతిరోజు ఏ వాగ్దానాన్ని ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు? నీరజ, మీ వాగ్దానం ఏంటి? సుశీల, మీ వాగ్దానం ఏంటి? అనిత, మీ వాగ్దానం ఏంటి? వాట్ ఈస్ ద ప్రామిస్? నన్ను అడిగితే నేను కొన్ని ప్రామిసెస్ చెప్తాను. అలా మీకు పర్సనల్ ప్రామిస్ ఏంటి? వాట్స్ ద పర్సనల్ ప్రామిస్? టైప్ చేయండి. హోన్నూరప్ప, మీ పర్సనల్ ప్రామిస్ ఏంటి? జో, ఏంటి మీ పర్సనల్ ప్రామిస్? షాలిని రాజ్ 828, ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్, గుడ్. హిమబిందుమ, ఏషియా 44:1-4, హెప్సిబా, రెస్టోరేషన్. వర్డ్ ఆఫ్ గాడ్, పదం కాదు, వర్డ్ ఆఫ్ గాడ్ కావాలా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సీడ్, వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సీడ్. వేగ్గా ఉండకూడదు. మన విశ్వాసానికి ఆధారము దేవుని యొక్క వాక్యం. యూ షుడ్ హ్యావ్ క్లియర్ స్క్రిప్చర్ ఉండాలి, క్లియర్ స్క్రిప్చర్ ఉండాలి. అదర్వైజ్ యు విల్ రిసీవ్ అ వేగ్ హార్వెస్ట్. ఏం హార్వెస్ట్ వస్తుందో తెలియదు. యూ షుడ్ హ్యావ్ స్క్రిప్చర్ లేకపోతే స్ట్రైటన్ యువర్ థింకింగ్. నీ ప్రార్థనకు ఆధారం ఏంటి? ఏ వాక్యం ఆధారం చేసుకుని ఉన్నావు? విచ్ ఈస్ యువర్ ప్రామిస్? The Lord bless you out. It's Zion. Good. Meghana 3:12. Yes. Isaiah 58. Come on. టైప్ చేయండి. వాగ్దానం అంటూనే ఎక్కడ ఉండాలి తెలుసా? నాలుక చివర్లో ఉండాలా. ఎక్కడ ఉండాలి? నాలుక చివర్లో ఉండాలా. గుర్తు తెచ్చుకోకూడదు. గుర్తు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎక్కడో ఉంది. మీరు వాగ్దానం నెరవేర్పుకు చాలా దూరంలో ఉన్నారని అర్థం. ఎక్కడ ఉండాలి? టిప్ ఆఫ్ ద టంగ్లో ఉండాలి వాగ్దానం. ఏంటి? ఏ వాగ్దానం మీద నీవు ఆధారం చేసుకుని ఉన్నావు?
కెనెత్ కోప్లాండ్ గారితో ఒకరోజు ప్రభు అన్నాడంట, రైట్ డౌన్ మై వర్డ్. నీ పిటిషన్ ఉంది, నీ ప్రేయర్ పాయింట్ ఉంది, సరే దాన్ని బలపరిచే వాక్యాన్ని రాసిపెట్టు పేపర్ మీద అన్నాడంట. ఐ వాల్యూ మై వర్డ్. దేవుడు ఇప్పుడు జీవో ఉంటుందండి, ప్రతిదానికి జీవో ఉంటుంది, ప్రతిదానికి జీవో ఉంటుంది. గవర్నమెంట్తో మనం వాదించాలంటే, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలంటే మనం జీవోతో వెళ్ళాలి. జీవో ప్రతిదానికి గవర్నమెంట్ ఆర్డర్ అన్నటువంటిది ఉంటుంది. రెఫరెన్స్ 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 రబ కొంతమంది ఇప్పుడు బైబిల్ ఎత్తుకుతున్నారు. బ్యాడ్ 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 వెరీ 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 బ్యాడ్. కొంతమంది బైబిల్ ఎత్తుకుతున్నారు రెఫరెన్స్ కోసం. అట్లా ఉండకూడదు. టిప్ ఆఫ్ ద టంగ్లో ఉండాలన్నమాట, టిప్ ఆఫ్ ద మైండ్లో ఉండాలి. హల్లెలూయా. యూ షుడ్ బి కన్జ్యూమ్డ్ విత్ దట్ రెఫరెన్స్. టైప్ చేయలేని వాళ్ళు గుర్తుకొచ్చిందా మీకు? ఏ వాగ్దానం మీద మీరు ఆధారపడి ఉన్నారు? ఎలా తరుకరబరి ఎలా తోర రెఫరెన్స్ 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 రెఫరెన్స్. కొంతమంది రాశారు కానీ అసలు స్పెసిఫిక్గా ఏం లేదండి, స్పెసిఫిక్గా ఏం లేదు. మీకు స్పెసిఫిక్ ప్రాబ్లం జనరల్గా మీరు మెన్షన్ చేస్తున్నారు. ఫార్ చిల్డ్రన్ రెఫరెన్స్ రాయమంటే మీరేంది మేడం, మీరు కూడా ఫార్ చిల్డ్రన్ అని రాస్తారు. రెఫరెన్స్ రాయండి, స్క్రిప్చర్ రెఫరెన్స్ రాయండి అంటే ఫర్ చిల్డ్రన్ అంటారు మీరు. రెఫరెన్స్ రెఫరెన్స్ శతర బరబలందరి కలబ షందర కరబరి ఎలా తర కరబర బరబరి ఎలా బగురబ గురబ మరలందరి ఎలా షోకురబ గరబ. రెఫరెన్స్ రెఫరెన్స్ దగ్గరికి రండి, రెఫరెన్స్ దగ్గరికి రండి, రెఫరెన్స్ దగ్గరికి రండి. ప్లీజ్ రైట్ రెఫరెన్స్. వాక్యాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి, రెఫరెన్స్ రాయండి, రెఫరెన్స్ రాయండి. ఏంటి 31 తారీఖు తీసుకున్న వాగ్దానం రాస్తున్నారా మీలో కొంతమంది? 31 తారీఖున తీసుకున్న వాగ్దానం రాస్తున్నారా? ఓకే, గుడ్ మేడం. ఫాస్ట్గా వెళ్తుంది కదా, చూడలేదు, గమనించలేదు. షందర బరబలందర కరబర బరి ఎలబతురు బరబ షందర బరబ. జీవో నంబర్ అండి ఇది, హెవెన్లీ జీవో నంబర్. హెవెన్లీ జీవో నంబర్ ఇది. ఇది లేకపోతే ఎట్లా చెప్పండి? ఊరికే మాటలు మాట్లాడితే ఏమీ ప్రయోజనం లేదు. ఒక 2-3 మాత్రం నో నో అన్నారు, మిగిలిన వాళ్ళంతా 31 తారీఖు తీసుకున్న వాగ్దానం రాస్తున్నారా? కమాన్ 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 కమాన్. గుర్తు తెచ్చుకొని దిస్ ఇస్ ద టైం. గుర్తుకు తెచ్చుకోండి. హరాలందరి కలమషందరి అరబలమ తొరుగు రబ 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 ఓ రబ 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 రబ. పాట సరే అమ్మా. రెఫరెన్స్ మీనా కుమారి గారు, రెఫరెన్స్ వేగ్గా ఉంటుంది చూడండి, వేగ్గా ఉంటుంది. ఇట్లా చెప్తే పాటే వాగ్దానం అంటే వేగ్గా ఉంటుంది కాదు, రెఫరెన్స్ కావాలి. సీడ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏ వాక్యము విత్తనం ఏంటి? దేవుని యొక్క వాక్యము. చూడండి, ఫస్ట్ ఇది సెట్ చేసుకోవాలి మనం. వీ నీడ్ టు సెట్ దిస్.
రమలందరి కలబరిష కొరకర బల 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 బ తోరుగుర బ బ బ బ బ బ బ బ బ బ. ఎప్పుడు కూడా అండి మన మనసులో ఎప్పుడు కూడా ఆ వాగ్దానం మెదలుతూ ఉండాలి, మెదలుతూ ఉండాలి, మెదలుతూ ఉండాలి, మెదలుతూ ఉండాలి, వాగ్దానం మెదులుతూ ఉండాలి. అప్పుడే ఆ వాగ్దానం నెరవేర్పు దగ్గరలో ఉందని అర్థం. గ్లోరీ టు గాడ్. ఓకే, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. రండి ఇప్పుడు దేవుని వాగ్దానానికి వద్దాం. కొరింథీయులకు వ్రాయబడినటువంటి 2వ పత్రిక కొరింథీయులకు వ్రాయబడినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము. కొరింథీయులకు వ్రాయబడినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ఓకే, రాశారు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. గుర్తుపెట్టుకొని మర్చిపోద్దు మీ ప్రామిస్ను దేవుడు మీకు చేసిన వాగ్దానాన్ని మీరు మర్చిపోతే ఎట్లా? రాజకీయ నాయకులు వాళ్ళు చేసిన వాగ్దానాలు వాళ్ళు మర్చిపోతారు, దేవుడు చేసిన వాగ్దానాలు మీరు మర్చిపోతే ఎట్లా? నా ప్రాణమా, మర్చిపోకూడదు. ఏంటి? ఆయన చేసిన వాగ్దానాలను కూడా మర్చిపోకూడదు. ఆయన చేసిన శుభ వాగ్దానములను మర్చిపోకూడదు. మర్చిపోయారంటే అర్థం ఏంటంటే ఆ వాగ్దానం ఎత్తుకొని పోయాడని అర్థం అనమాట. అది ఎత్తుకొని పోయాడని అర్థం. సో మన జ్ఞాపకంలో, మన కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్లో వాగ్దానం ఉండాలండి. ఓకే, 7th chapter 1st verse. ఓకే, రైట్. వినండి, బాగా వినండి, నేను మాట్లాడుతాను, బాగా వినండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక, నాకు వాగ్దానాలు ఉన్నాయి, మీకు వాగ్దానాలు ఉన్నాయి, మనందరికీ వాగ్దానాలు ఉన్నాయి. మీరందరూ కూడా రాశారు, కొంచెం ఆలస్యంగానో గుర్తు తెచ్చుకొని రాశారు. మొత్తానికి మాత్రం మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. దేవుడు వాగ్దానం చేశాడు. నమ్మదగిన వాడు, అబద్ధం ఆడజాలనటువంటి దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము. All these promises are made to us, my dear friends. So then, let us purify ourselves from everything that makes our body or soul unclean. Let us be completely holy by living in awe of God. Super. Having therefore these promises, dearly beloved, let us cleanse ourselves from all filthiness of the flesh and the spirit, perfecting holiness in the fear of the Lord. రమలందరి కలమర్షందరు కూర బాబా. ఏమైనా అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్? హల్లెలూయా. దేవుడు మనకు వాగ్దానాలు చేశాడు. వీ హ్యావ్ ఎ ప్రామిస్ ఈవెన్ ఫర్ దిస్ ఇయర్. ఎన్ని సంవత్సరాల నుంచో మీరు వాగ్దానాల కార్డు కూడా తీసుకుంటూ ఉంటారు. ఎన్ని సంవత్సరాల నుంచో బైబిల్ చదివే ప్రతి ఒక్కరు కూడా దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, ఈ వాగ్దానం నాది, ఈ వాగ్దానం నాది, ఈ వాగ్దానం నాది అని అంటుంటారు. ఇన్ఫ్యాక్ట్ బైబిల్లో వాగ్దానాలన్నీ మనవే. ఎవరి బైబిల్లో ఉన్న వాగ్దానాలు వాళ్ళవి, అంతే. ఎవరి బైబిల్లో ఉన్న వాగ్దానాలు వాళ్ళవి. కొంతమంది ఆత్మీయంగా పసిపిల్లలను తృప్తిపరిచేదాని కొరకు వాగ్దానాలు పెడతాం. నేను తీసుకోనండి, తెలుసా మీకు? ఐ డోంట్ టేక్ ప్రామిస్ కార్డ్. I don't take promise card. I get directly from God. I don't take promise card.
అలాగని నా విశ్వాసాన్ని అందరి మీద రుద్దను. కొంతమంది జీవితంలో జరుగుతాయి. సమ్ పీపుల్ లైఫ్స్ ఇట్ హ్యాపెన్స్. నా క్లాస్మేట్ ఉండేవాడు, ఈజ్ అ బిలీవర్. ఒకరోజు వాగ్దానాల్లో ఏమొచ్చింది తెలుసా? వెండికి ప్రతిగా బంగారును తెచ్చుచున్నాను అని వచ్చింది. ఆ ఇయర్ గోల్డ్ మెడల్ వచ్చిందనమాట. ఆ ఇయర్ గోల్డ్ మెడల్ వచ్చింది. చూసారా వాగ్దానం ఎట్లా నెరవేరిందో? ఇట్ డిపెండ్స్ అండి, ఇట్ డిపెండ్స్ హౌ వీ రిసీవ్, హౌ వీ టేక్ ఎనీ ప్రామిస్. గుర్తుపెట్టుకోండి, ఎనీ ప్రామిస్, అన్ని వాగ్దానాలు మనవే. ఆ వాగ్దానాన్ని మన నోట, మన కళ్ళెదుట, మన మనసులో, మన చెవులో పెట్టుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఆ సంవత్సరంలో. ఎనీ ప్రామిస్. గుర్తు తెచ్చుకోవాల్సిన పరిస్థితి రాకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఫ్యామిలీ ప్రాబ్లం ఉందా? ఏం ప్రామిస్? అనారోగ్యం ఉందా? ప్రామిస్ ఏంటి? అప్పులు ఉన్నాయా? ప్రార్థన చేయండి. అప్పులు ఉన్నాయా? ప్రార్థన కాదు. అప్పులు పోయేదానికి విత్తనం ఏంటి? ఏ వాగ్దానం మీద ఆధారం చేసుకున్నావు? నీ ప్రార్థనను ఏ వాగ్దానం మీద ఆధారం చేసుకున్నావు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ థింగ్, నీ సమస్య ఎంత భయంకరమైందైనా కావచ్చు, ఇట్ ఈస్ నాట్ ద ప్రాబ్లం, ఇట్ డజంట్ మ్యాటర్. దేవుని వాగ్దానం ఏముంది? ఏ వాగ్దానాన్ని తీసుకున్నావు, లేకపోతే ఏ వాగ్దానాన్ని నువ్వు ఎంచుకున్నావు? దేవుడు వాగ్దానం ఇస్తాడు, నీకై నువ్వు తీసుకోవచ్చు వాగ్దానాన్ని. ఎందుకంటే అన్నీ నీవే. అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ ప్రామిసెస్ అన్నీ మనవి. ఎవ్రీ ప్రామిస్ బిలాంగ్స్ టు అస్. యూ కెన్ టేక్. దేవుడు నీతో మాట్లాడవలసిన అవసరం లేదు. నేను పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత పొందారు, మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రికార్డెడ్ స్టేట్మెంట్ ఉంది, అది తీసుకోవడమే. దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ గాడ్ డజంట్ నీడ్ టు స్పీక్ టు యూ. దేవుడితో మాట్లాడాల్సిన అవసరం లేదు, జస్ట్ టేక్ ఇట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, డూ యూ హ్యావ్ ప్రామిస్? డూ యూ హ్యావ్ ప్రామిస్? డూ యూ నో దట్ యూ హ్యావ్ ప్రామిసెస్? సో మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? వాగ్దానాలు వచ్చిన తర్వాత ఏం చేయాలి? వాగ్దానాలు వచ్చిన తర్వాత ఏం చేయాలి? వాగ్దానం వచ్చింది, న్యూ ఇయర్ ప్రామిస్, సూపర్ వాగ్దానం. నాకు ఈ వాగ్దానం వచ్చింది, నీకేం వాగ్దానం వచ్చింది, నీకేం వాగ్దానం వచ్చింది, నీకేం వాగ్దానం వచ్చింది, అంతే. ఆ ఎగ్జైట్మెంట్లో ఉంటారు. 1వ తారీఖున 2-3 రోజులు ఎగ్జైట్మెంట్లో ఉంటారు. ఈ పాటికే సుమారుగా అందరూ సుమారుగా మర్చిపోయింటారు ఈ పాటికే. దెన్ వాట్ షుడ్ యూ డూ వెన్ యూ హ్యావ్ అ ప్రామిస్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క వాగ్దానాలు నీకున్నప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలంట? ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో, భయము కలిగి ఉండాలి. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందము. లెట్ us cleanse ourselves, sanctify ourselves. రబకల శందర బరబరబ. ఏమండి, ఇక్కడ సమస్త కల్మషం నుంచి దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడా? మనలను మనము పరిశుద్ధపరచుకోవాలా? చెప్పండి. చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు హీస్ టాకింగ్ అబౌట్ హోలీనెస్. పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నాడు. డూ యూ వాంట్ టు సీ సైన్స్ అండ్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో అద్భుతాలు చూడాలనుకుంటున్నావా? వాగ్దానాల నెరవేర్పు చూడాలనుకుంటున్నావా? కేర్లెస్ లైఫ్ లీడ్ చేయకూడదు. ఇఫ్ యూ హ్యావ్ నాట్ రిపెంటెడ్ అబౌట్ యువర్ సెక్షువల్ సిన్స్, సీక్రెట్ సిన్స్, అపవిత్రమైనటువంటి పాపం విషయమైనటువంటి పశ్చాత్తాపం లేకుంటే, రిపెంటెన్స్ లేకుంటే, రిపెంటెన్స్ ఇస్ డెసిషన్. నో, దిస్ ఇయర్ నో, ఐ వోంట్ డూ. 2025లో పొరపాటు చేశానేమో కానీ 2020లో నేను పొరపాటు చేయనని నువ్వు నిర్ణయం తీసుకోకుంటే వేస్ట్. దిస్ ఇయర్ విల్ బి వెరీ 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 బ్యాడ్ టు యూ. ఎలాగ పవిత్రులుగా చేసుకుందామని తర్వాత చెప్తాను నేను. ఎలాగా పవిత్రులుగా చేసుకోవాలనేది ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరు చేసుకోవాలి పవిత్రులుగా?
మనల్ని మనం చేసుకోవాలన్నా దేవుడు చేస్తాడా? హూస్ రెస్పాన్సిబిలిటీ ఇస్ దిస్? యూ హ్యావ్ టు. ఇప్పుడు రండి, దేర్ ఆర్ 2 థింగ్స్ అబౌట్ హోలీనెస్. పరిశుద్ధత గురించి 2 యాంగిల్స్ ఉన్నాయి. పరిశుద్ధత గురించి 2 యాంగిల్స్ ఉన్నాయి. రండి, హెబ్రీలకు వ్రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ 10:10. హెబ్రీలకు వ్రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ పరచబడి ఉన్నాం. బాగా గుర్తుండిపోతుంది. 10:10 హెబ్రీ 10:10 10:10. దేవుడు పరిశుద్ధపరిచేశాడు. దేవుడు తన వైపుగా ఏమి పెండింగ్ పెట్టుకోకుండా ఒక్కసారే నిన్ను పరిశుద్ధపరిచేశాడు, నన్ను పరిశుద్ధపరిచేశాడు, మనల్ని పరిశుద్ధపరిచేశాడు. ఆయన వైపుగా ఆయన పనిని పూర్తి చేశాడు. మన వైపుగా మనము చేయవలసింది చేయాలి. పరిశుద్ధపరిచేశాడు, మనల్ని ఒక్కసారే పరిశుద్ధపరిచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి అది స్క్రిప్చరు. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలిని మాటి మాటికి అర్పించుచూ ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రులు తనకు పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. కొత్తపల్లి గారు దయచేసి దేవుని వాక్యం చెప్పేటప్పుడు దయచేసి దేవుని వాక్యం వినండి. ఈ ప్రేయర్ రిక్వెస్ట్ నేను 2-3 నెలల నుంచి చూస్తూనే ఉన్నాను. దయచేసి వినండి, వాక్యం వినండి ప్లీజ్. ఊరికట్లా టైప్ చేయడం వల్ల ఏం ప్రయోజనం లేదండి మీకు. వాక్యం చెప్పేటప్పుడు వాక్యాన్ని వినండి శ్రద్ధగా. చూడండి కామెంట్ సెక్షన్లో అంతా ఇవే ప్రేయర్ పాయింట్లు. కొన్ని నెలల నుంచి సేమ్ ప్రేయర్ పాయింట్ చెప్తున్నా. ప్రార్థించని ప్రార్థన. ఎప్పుడు నమ్ముతారు మీరు? దేవుడు ఇచ్చాడని ఎప్పుడు నమ్ముతారండి మీరు? వాక్యం అర్థం కావడం లేదా మీకు? దేవా నీవు అద్భుతం చేసినందుకు నీకు థ్యాంక్ యూ చేశాను చెప్పండి. ఏమి అర్థం కావడం లేదా మీకు? ప్రార్థించండి, ప్రతి నెలల తరబడి ప్రార్థించండి అని అడుగుతూ ఉంటారు. ఎప్పుడు నమ్ముతారు? దేవుడు ఇచ్చాడని ఎప్పుడు నమ్ముతారు మీరు? ఇలా చేస్తూ ఉంటే జవాబులు రావు మీకు. దిస్ ఈజ్ నాట్ ద వే హౌ వీ షుడ్ ప్రే. ఓకే, వినండి, వాక్యం వినండి. వాక్యం వినకుంటేనే ఇట్లాంటి పరిస్థితులన్నీ వచ్చేది. వాక్యం వినకుంటే అంతే, ఏ ప్రార్థనకు జవాబులు రావు, ఏం రావు. సంవత్సరాల తరబడి ఇదే సేమ్ ప్రాబ్లమ్స్లో కంటిన్యూ అవుతుంటారు. షందర బరాల తొరుకుర బాబా. వర్షిప్ చేసేటప్పుడు వర్షిప్ చేద్దాం, ఆరాధించేటప్పుడు ఆరాధిద్దాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా వాక్యం వినాలి. నేను వాక్యం చెప్తుంటే బీపీ తగ్గేటట్టు ప్రార్థన చేయండి, అది తగ్గేటట్టు ప్రార్థన చేయండి. బాబు దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేసాను. వాక్యం సరిగా వింటే అన్నీ సెట్ అయిపోతాయి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, గ్లోరీ టు. సో వన్స్ ఫర్ ఆల్ గాడ్ హ్యాస్ మేడ్ పర్ఫెక్ట్గా చేసేసాడు. వన్స్ ఫర్ ఆల్ ఒక్క బలితో పర్ఫెక్ట్గా చేసేసాడు. ఒక్క బలితో పరిశుద్ధపరిచేశాడు. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొనండి. దేవుడు పరిశుద్ధపరిచేది ఒకటి ఉంది, మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకోవాల్సింది ఒకటి ఉంది. ఎందుకు? దేవుడు మనకు ఫ్రీ విల్లుని ఇచ్చాడు కదా, నిర్ణయాలు తీసుకునేది ఇచ్చాడు కదా. నువ్వు నిర్ణయం తీసుకో, నేను పరిశుద్ధంగా జీవించాలి అని నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఓకే,
నేను పరిశుద్ధంగా జీవించాలి అని నీవు నిర్ణయం తీసుకోవాలి. నేను చూడను, నేను పలానివి చూడను, నేను పలానివి చెయ్యను, నేను పలాని వారితో సహవాసం చేయను, నేను పరిశుద్ధంగా ఉంటాను అని నీవు తీర్మానం చేసుకోవాలి. అది నీ బాధ్యత. దిస్ ఈజ్ నాట్ రక్తంతో కడుక్కోవడం, వాక్యంతో కడుక్కోవడం కాదు. ఇట్స్ మేకింగ్ డెసిషన్ నాట్ టు డిఫైల్ యువర్ సెల్ఫ్. దానిలో ఏం చేశాడు? తనను తాను అపవిత్రపరచుకొనకూడదని. దానియేలు ఏమన్నాడండి? హీ మేడ్ ఏ డెసిషన్. పవర్ఫుల్ అండి. డెసిషన్ అనేది పవర్ఫుల్. ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఎవడు ఏం చేయలేడండి. దేవుడు కూడా నేను ఏం చేయలేడు నువ్వు నిర్ణయం తీసుకుంటే. షందర బల బాధర బాబా. చూడండి, ద బుక్ ఆఫ్ దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానం చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. డిటర్మైన్ డెసిషన్ అన్నమాట ఇక్కడ. డెసిషన్ ఐ విల్ నాట్ డిఫైల్ మై సెల్ఫ్. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఐ విల్ నాట్ డిఫైల్ మై సెల్ఫ్. ఎందుకు? వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి క్లెన్స్ యువర్ సెల్ఫ్ అంటున్నాడు. వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి పరిశుద్ధంగా జీవించండి అంటున్నాడు. ఎందుకు? వెన్ దేర్ ఈజ్ నో హోలీనెస్, పరిశుద్ధత అన్నటువంటిది లేకపోతే వాగ్దానాల నెరవేర్పు జరగదు. రాసి పెట్టుకోండి. పరిశుద్ధంగా నేను జీవించాలి అని నీవు తీర్మానం చేసుకోకుంటే యూ ఫర్గెట్ అబౌట్ ఆల్ ద ప్రామిసెస్. యూ కెన్ ఫర్గెట్ అబౌట్ ఆల్ ద ప్రామిసెస్. కొంచెం హార్డ్గా ఉండొచ్చు, మరి ఏం అసలు కాంప్రమైజ్ కాడు దేవుడు. పరిశుద్ధత దగ్గర మాత్రం దేవుడు కాంప్రమైజ్ కాడు. గాడ్ ఈజ్ హోలీ, హోలీ, హోలీ. హీ ఈజ్ లవింగ్ బట్ హీ ఈజ్ హోలీ. ఈజ్ హోలీ. వాగ్దానాలు ఉన్నాయి అంటే వాగ్దానాలు వాగ్దానాలు దేనికి చేస్తాడు దేవుడు? వాగ్దానం దేనికి ఇచ్చాడు దేవుడు అంటే నెరవేర్చేదానికి ఇచ్చాడు. మరి వాగ్దానం నెరవేర్పు జరగాలంటే పరిశుద్ధ జీవితం ఉండాలి. పరిశుద్ధ జీవితం లేకుండా, నీ కళ్ళలో పరిశుద్ధత లేకుండా, నీ మనసులో పరిశుద్ధత లేకుండా, నీ చేతులలో పరిశుద్ధత లేకుండా, నీ అవయవాల్లో పరిశుద్ధత లేకుండా, నీ అంతరంగంలో పరిశుద్ధత లేకుండా, నీ ఇంటిలో పరిశుద్ధత లేకుండా, నీ మొబైల్లో పరిశుద్ధత లేకుండా దేవుని వాగ్దానాలు నెరవేర్చబడతాయంటే ఏమన్నా దేవుడు ఏమన్నా వెయింగ్ మిషనా? బస్ స్టాండ్లలో వెయింగ్ మిషన్లు ఉండేవన్నమాట. ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ ఎవ్వరు కాయిన్ వేసినా కూడా వెయిట్ చూపిస్తుంది. ఎవ్వరు కాయిన్ వేసినా వెయిట్ చూపిస్తుంది. మిషన్ కాదండి దేవుడు. వాగ్దానం పట్టుకుంటే నెరవేర్చడానికి. వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి పరిశుద్ధంగా జీవించాలని తీర్మానం చేసుకో. 2026 2026వ సంవత్సరంలో పరిశుద్ధంగా నేను జీవిస్తాను. నువ్వు తీర్మానం చేసుకోలేదు అంటే యూ కెన్ ఫర్గెట్ అబౌట్ గుడ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం నీకు మేలు జరుగుతాయి అన్నది జస్ట్ యూ కెన్ ఫర్గెట్ అబౌట్ ఇట్. దిస్ ఈజ్ అ సీరియస్ ఇష్యూ. దేవుడు తన పని పూర్తి చేశాడు. పాపాన్ని క్షమించేశాడు, నువ్వు తీసుకోవాలి. రోగాలను స్వస్థపరిచాడు, నువ్వు తీసుకోవాలి. ఆయన పని పూర్తి చేశాడు, నువ్వు తీసుకోవాలి. ఆయన పని పూర్తి చేసినంత మాత్రం నువ్వు ఆటోమేటిక్గా అయిపోవు, ఆటోమేటిక్గా హీల్ కావు, ఆటోమేటిక్గా ప్రాస్పర్ కావు, ఆటోమేటిక్గా నీ ఫ్యామిలీ అంతా రక్షించబడదు, ఆటోమేటిక్గా నీవు ఫర్గివ్నెస్ పొందుకోవు. నువ్వు తీసుకోవాలి. పరిశుద్ధ జీవితం లేకపోతే వాగ్దానాలు నెరవేర్చబడవు. రాసి పెట్టుకోండి, సువర్ణ అక్షరాలతో రాసి పెట్టుకోండి, వాల్ హ్యాంగర్ చేసి పెట్టుకోండి. మన ఇళ్ళలో ఎక్కడ చూసినా వాల్ హ్యాంగర్స్ ఉంటాయి, ఎక్కడ చూసినా వాగ్దానాలే. క్రైస్తవుల ఇల్లు అని గుర్తుపట్టాలంటే వాగ్దానాలే. ఏ ఇంట్లో చూసినా వాగ్దానాలే. వాగ్దానాలు గోడకు పరిమితమయ్యాయి. చాలా కుటుంబాల్లో వాగ్దానాలు గోడకు పరిమితమయ్యాయి. నిన్ను స్వస్థపరిచి యెహోవానే అని పెట్టుకుంటారు. ఇంటి నిండా మాత్రలే, ఇంటి నిండా సిరప్లే, ఇంటి నిండా ట్యాబ్లెట్లే. అర్థమవుతుందా మీకు? వాగ్దానాలు గోడ మీద ఉండేదానికి కాదు. పెట్టుకోవాలి, కళ్ళకు కనిపించాలి. ఆ వాగ్దానాల నెరవేర్పు చాలా ప్రాముఖ్యం. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిసెస్.
దేవుని వాగ్దానాల నెరవేర్పు. నా దేవుడు మంచి దేవుడు, నా దేవుడు ఈ వాగ్దానం చేశాడు, ఈ వాగ్దానం నెరవేర్చాడని లోకానికి నువ్వు ప్రకటించినట్లుగా దేవుడు వాగ్దానములను మనకు దయచేశాడు. అమూల్యములను అత్యధికములైన వాగ్దానం దయచేశాడు. ఈ వాగ్దానాలు నెరవేర్చబడాలంటే దేర్ షుడ్ బి హోలీనెస్. ఈ వాగ్దానములు మనకున్నవి గనుక ఈ వాగ్దానం మనం ఉన్న చూసారా, వాగ్దానాల నెరవేర్పుకు దేవుడు ఎక్కడ లింక్ పెట్టేసాడో చూసారా. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. శరీరమునకును ఆత్మకును కలిగి ఉన్న సమస్త కల్మషం నుండి మనను పవిత్రులుగా చేసుకున్నాము. ఎందుకు వాగ్దానం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నెరవేర్చబడదండి. ఐ విల్ షో యూ ఇన్ ద స్క్రిప్చర్. హెబ్రీలకు వ్రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీలకు వ్రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి ఎందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకునుడి. 4:1 ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందము. వీ షుడ్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫియర్. ఈ భయం ఉండాలి. ఏంటికి? ఏ రకమైన భయము? నేను అపవిత్రమైన జీవితం జీవిస్తే వాగ్దానాలు నెరవేర్చబడవు. ఇది బాగా ఎక్కిపోవాలండి, లోపలికి ఎక్కిపోవాలి. బాగా ఎక్కిపోవాలి. హల్లెలూయా. ఈ భయం ఉండాలి. అడగండి, దేవా ఈ భయం నాకు కలగజేయ ప్రభువా. ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ ఫియర్, ఓ గాడ్. ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ ఫియర్. ఈ భయం ఉండాలయ్యా నాకు, ఈ భయం ఉండాలయ్యా నాకు, ఈ భయం ఉండాలయ్యా నాకు, ఈ భయం ఉండాలయ్యా, ఈ భయం ఉండాలయ్యా. అమ్మో, వాగ్దానం మిస్ చేసుకోకూడదు, వాగ్దానం నేను మిస్ చేసుకోకూడదు. సో వాగ్దానం నీ జీవితం నెరవేర్చబడకూడదంటే ఏం చేయాలి? అపవాది నిన్ను శోధించి నిన్ను అపవిత్రపరిచేసేయాలి. అపవాదితో నువ్వు సహకరించాలి. ఏంలా సింపుల్. వాడు చిన్న శోధన పెట్టాడు అనుకోండి, ఆ శోధనకు నువ్వు లొంగిపోయి అపవిత్రం అయిపోయావు అనుకోండి, అయిపోయి క్లోజ్. ముళ్ళకంపలు అణిచివేస్తాయి వాక్యాన్ని. లస్ట్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ అంటాడు విత్తువాని ఉపమానంలో. ముళ్ళకంపలు అణిచేస్తాయి, వాగ్దానం నిష్ఫలమైపోతుంది. ఐ విల్ కంటిన్యూ. sanctification, holiness, sanctification. దేవుడు పరిశుద్ధపరిచాడు. వాట్ అబౌట్ యూ? నువ్వు డెసిషన్ తీసుకున్నావా పరిశుద్ధంగా ఉండాలని? నీ బదులు దేవుడు డెసిషన్ తీసుకోడు. గాడ్ విల్ నాట్ మేక్ డెసిషన్ ఫర్ యూ. దానియేలు అనుకున్నాడు, దేవా నీవే ప్రభువా, నీవే సాయం చేయ ప్రభువా, అర్థం చేసుకో ప్రభువా, నేను ఊరులో ఉన్నా, దేశంలో ఉన్నా, నీవే నన్ను అర్థం చేసుకో ప్రభువా, నేను తింటాను, నేను తాగుతాను, నువ్వే సాయం చేయ ప్రభువా. He made a decision to lead a holy life. నన్ను నేను అపవిత్రపరచుకోను. దీనికి పెద్ద ప్రసంగాలు అవసరం లేదు. నీకు తెలుసు ఏవి అపవిత్రపరుస్తాయో, ఏవి అపవిత్రపరచవో. యూ నో వెరీ వెల్. బట్ చాలామంది రాజీపడి ఏం కాదులే, కృప ఉందిలే, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేతున్నాడు, పడ్డం లేడం. వాగ్దానం నెరవేర్పు ఏముండదు. దేవుడు క్షమిస్తాడు. నువ్వు 1,00,000 పాపాలు చేసిరా, దేవుని దగ్గర క్షమిస్తాడు. బట్ లైఫ్, నీ జీవితము అస్తవ్యస్తంగా ఉండిపోతుంది. వాగ్దానాల నెరవేర్పు ఉండదు. ఒకవేళ వాగ్దానాల నెరవేర్పుకు ఆలస్యానికి కారణం ఇదేనేమో. దేవుడు పరిశుద్ధపరిచాడు, నువ్వు ఉన్నావు పరిశుద్ధంగా, నువ్వు కోరుకుంటున్నావు పరిశుద్ధతయే ఎన్నటెన్నటికీ నీ మందిరమునకు అనుకూలము. యు నో దట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ స్పీకింగ్ directly to you. Cleanse your mind, cleanse your heart, cleanse your body, cleanse your house, cleanse your bed, cleanse your bedroom, cleanse your bathroom, cleanse your mobile. Separate yourself. ప్రత్యేకించుకో. వేరే వాళ్ళలాగా నువ్వు చేయొద్దు. ప్రత్యేకించుకో, సపరేట్ చేసుకో. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి వాగ్దానాలు లేవు, వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు, వాళ్ళకి వాగ్దానం లేదు. నీకు భయం ఉండాలి, అమ్మో ఐ డోంట్ వాంట్ టు మిస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. సైన్స్ అండ్ వండర్స్ను నేను మిస్ చేసుకోకూడదు.
సైన్స్ అండ్ వండర్స్ను నేను మిస్ చేసుకోకూడదు. వాగ్దానాల నెరవేర్పును నేను మిస్ చేసుకోకూడదు. డోంట్ లీడ్ అ కాంప్రమైజ్ లైఫ్. ఐ హోప్ యూ గాట్ ఇట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ మెసేజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. హల్లెలూయా. ఫౌండేషన్, పునాది అన్నమాట ఇది. బాగా లోపలికి త్రవ్వుతున్నా నేను. స్టార్ట్ చేశాను, ఆగడంలా అది. ఆగడం లేదు. ఓ రబా 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 రబా. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువును చూడలేడు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేరు. పరిశుద్ధత అన్నటన్నిటికీ నీ మందిరంకి అనుకూలము. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సెక్షువల్ ప్యూరిటీ. ఓపెన్గా, ఫ్రాంక్గా, క్లియర్గా మాట్లాడుతున్నాను. లైంగిక పరమైనటువంటి పరిశుద్ధత. ఆ పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని చూడలేడు. ఆ పరిశుద్ధతయే ఎన్నటెన్నటికీ దేవునికి, మందిరానికి అనుకూలము. షందర బరబల తరకరవ ఉర్రపరి అలబ తొరుకుర బాబా షందర కలబ తరకరబల బరబరబ. సపరేట్ యువర్ సెల్ఫ్. అందరిలాగాను ఉండద్దు. వాగ్దానాలు నెరవేర్చబడాలి. ఈ 2026వ సంవత్సరంలో వాగ్దానాలు నెరవేర్చబడాలి. ఇయాల మాతోరు కోరి షందర బరల షోకోరికర బరబరబ. స్ట్రైట్ ఇన్ యువర్ సెల్ఫ్. సెట్ యువర్ మైండ్. అలారం సెట్ చేసుకుంటాం కదా, 4 గంటలకు, 3 గంటలకు, 5 గంటలకు కానీ అలారం సెట్ చేసుకుంటాం కదా. నీ మైండ్ కూడా సెట్ చేసుకో. నో అని చెప్పడం నేర్చుకో. నిన్న వాట్సాప్లో పోస్ట్ చేశాను కదా, నో అని నువ్వు చెప్పలేకుండా ఉన్నావంటే నిన్ను ఏలే వాళ్ళు చాలామంది ఉన్నారని అర్థం. నీ మీద బాసులు చాలామంది ఉన్నారని అర్థం. నో అని చెప్పేదానికి చాలా బలంగా లేదు. నో, సే నో. నో. నీ మనసుకు నో చెప్పు, నీ బాడీకి నో అని చెప్పు. నో నో నో. ఇప్పుడు ఆహారానికి నో అని చెప్తున్నాం కదా, యా అదే సేమ్ వాడు, అంతే సేమ్ వాడు. నీ మనసుకు నో చెప్పు, నీ బాడీకి నో చెప్పు. గ్లోరీ టు గాడ్. మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానాలను ఒకవేళ మిస్ అవుతానేమో అనే భయము మనము కలిగి ఉండాలి. చూపు పరిశుద్ధంగా ఉండాలి, ఆలోచన పరిశుద్ధంగా ఉండాలి, మాట పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రత పరిశుద్ధంగా, ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. Glory to God. God bless you. God bless you. God bless you. God bless you. Shandara balaba toru karama. Come on, let us partake. Let us take communion. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. తండ్రి మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం నాయన. రియల మా తోరు కల బష కర బర బర బర. తండ్రి, ఈ రొట్టె మీ దేహమని, ద్రాక్షరసం మీ రక్తమని వేచిస్తున్నాం నాయన. మీ శరీరం తిని మీ రక్తం త్రాగుచున్నగా రక్త నిబంధనను యాక్టివేట్ చేస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఈరోజు కొరకైనటువంటి మీ ప్రణాళికలను యేసుక్రీస్తు వారి నామములో మేము పొందుకుంటున్నాం నాయన. ఈరోజు కొరకైనటువంటి అపవాది ప్రణాళికలను అన్నిటినీ నజరేడిన యేసుక్రీస్తు వారి నామములో సర్వనాశనం చేస్తున్నాం తండ్రి. కృపాక్షేమములు ఈ దినమంతా మా వెంట వచ్చునుగాక. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నౌ యూ కెన్ టేక్ eat the body of Christ and drink the blood of Jesus. Glory to God. Hallelujah. I declare jubilee, jubilee, jubilee. ప్రతివాడు తన కుటుంబంకు తిరిగి రావాలను, ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందుకొనవలను. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మంచిదండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. లెట్ us టేక్ ద బెనెడిక్షన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం చేరున్న మనకందరికీ, లైవ్లో వీక్షిస్తున్న ప్రియులకు, ఆ డిజే కుటుంబంలో నాటబడిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకు, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా ఇశ్రాయేలులకు అందరికీ కూడా ఈ దినమంతయు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Praise Lord. God bless you. Have a blessed, prosperous, glorious, and fortunate, lucky day. God bless you. Praise Lord. Bye-bye.